నమ్మి నీ చేతుల్లో ఎందుకు పెట్టాడంటే దేవుడు ఏదో పిల్లల బట్టి నువ్వు ఆనందపడతావని కాదు, ఆ పిల్లలేదో రేపు నీకు చూస్తారని కాదు, నువ్వు పిల్లలు కలిగిన తల్లిగా నిన్నేదో నలుగురు ఆ పుట్టినరోజులకి ఆ పండగలకి పిలుస్తారని కాదు. దేవుడు నిన్ను తల్లిగా మార్చింది ఎందుకంటే ఆ పిల్లల ఆత్మలను నువ్వు మళ్ళీ దేవుని చేతుల్లో పెట్టాలి. చూడండి, హన్న మరియా ఇద్దరు చూసుకుంటే, హన్న అనే స్త్రీ పిల్లల యొక్క దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఒక కుమారుని ఆమె చేతుల్లో పెట్టినప్పుడు మళ్ళీ దేవుని బిడ్డలారా దేవుడికి తన బిడ్డను చక్కగా పెంచి చూపించింది. దేవుని బిడ్డలారా ఇంకా ఆమె ఏం చేసిందో అది మ్యాటర్ కాదు, మరియా ఏం చేసిందో మ్యాటర్ కాదు. యేసు ప్రభుని ఆ దేవాతి దేవుడు ఆమె చేతుల్లో పెట్టి రక్షకుడుగా పెంచమ్మా అంటే ఆ రక్షకుడుగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రయాసపడింది. వాళ్ళు తిరిగి దేవునికి వాళ్ళ పిల్లలను ఎంతో అద్భుతంగా అప్పగించగలిగారు. కాబట్టి ప్రతి స్త్రీ డ్యూటీ నీకివ్వబడినటువంటి నీ బిడ్డల్ని నువ్వు దేవుడి చేతిలో ఎలా పెట్టావు?